నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. లోపభూయిష్టమైన నిర్మాణాలతో ప్రజాధనాన్ని నీటిపాలు చేసిన గత పాలకుల తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ నిలువున విరిగిపడిన సుంకిసాల గోడ అంటూ కడుతున్న ప్రాజెక్టులో పెద్ద ప్రమాదం జరిగిందనేలా ఓ పత్రికలో వండి వార్చిందని ఆరోపించారు. ఇంతకాలం కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే లోపభూయిష్టమైన నిర్మాణాలని భావించామన్నారు. ఇప్పుడు కృష్ణానదిపైన నిర్మించిన ప్రాజెక్టులు కూడా లోపభూయిష్టమైన నిర్మాణాలే అని భావించాల్సి వస్తుందని, రాష్ట్రం మొత్తంలో గత ప్రభుత్వం దేనిని వదిలిపెట్టలేదని ఆరోపించారు. సుంకిసాల ప్రాజెక్టును 2021 జూలైలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందన్నారు. టెన్నెల్ సైడ్ వాల్ ని జూలై 2023 పూర్తి చేశారు. అంటే ఇది ఎవరి హయాంలో మొదలుపెట్టి ఎవరి హయాంలో పూర్తి చేశారో అందరూ తెలుసుకోవాలని కోరారు. సాగర్ నీటి స్థాయిని దృష్టిలో పెట్టుకునే కదా గత ప్రభుత్వం డిజైన్ చేసి కట్టించాల్సింది. దీనిని చూస్తుంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో అర్థమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, డిజైన్లు, కట్టడాలు, పాలన ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సుంకిసాల ప్రాజెక్టు కాంగ్రెస్ కట్టింది కాదని, మా హయాంలో మొదలు పెట్టింది కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో పాటు సుంకిసాల కూడా బీఆర్ఎస్ పాపమే అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన మిగిలిన నిర్మాణాల పరిస్థితి కూడా భవిష్యత్తులో తేలుతుందన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ రకంగా దుర్వినియోగం చేశారో ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతోంది. ఒళ్ళు గొగ్గురు పడిచేలా కూలిపోయే నిర్మాణాలను బీఆర్ఎస్ చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో డిజైన్ల లోపంతో నిర్మించిన సుంకిసాల గోడలు కూలిపోతే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానళ్లలో సుంకిసాల పాపం వేరొకరికి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు సంపాదించిన అక్రమ సంపాదన ఉందని, సోషల్ మీడియాలో ఎవరిదో ఈ పాపం ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గట్టిగా బుద్ధి చెప్పారు, మరోసారి లేవకుండా చేస్తారని హెచ్చరించారు. సుంకిసాల సైడ్ వాల్ కూలిన ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారని, దోషులు ఎవరో తేలుస్తామని ప్రకటించారు. ఈరోజు ఉదయాన్నే నిలువున విరిగిపడ్డ సుంకిసాల గోడ ఓ పత్రికలో హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకుని రావటం కోసం కృష్ణానది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులో నిలువున విరిగిపడ్డ సుంకిసాల కూడా దీనికి సంబంధించి చాలా ప్రమాదం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం కట్టిస్తూ ఉందని అర్థం వచ్చేటట్టుగా వారు చాలా స్పష్టంగా ఒక కథని అల్లి వండి వార్చారు దీంట్లో. సరే, సంతోషం. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిసాల ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందామని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ఏదో మీ పేపర్లో
సుంకిశాల గోడ నిట్ట నిలువునా కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవ ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయడం కోసం దీంట్లో వార్త వండి మార్చారు. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని, ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా చాలా గొప్పగా ఒళ్ళు గగురు పొడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఒళ్ళు గగురు పడిచే విధంగా ఈ కూలిపోయే గోడలను కట్టించి దాన్ని ఇంకా మళ్ళీ గొప్పగా మార్కెటింగ్ చేస్తూ కూలిపోయేదాన్ని ఎవరి మీదనో బురద జరగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో పత్రిక చేతిలో ఉందని, సోషల్ మీడియా చేతిలో ఉందని, ఓ టీవీ ఛానల్ చేతిలో ఉందని ఆనాడు సంపాదించిన అక్రమ డబ్బంతా పెట్టి వీటన్నిటిని పెంచి పోషిస్తూ ఇటువంటి తప్పుడు కథనాలు రాసి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తాం.